వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హిందూ మహిళల విషయంలో కొత్త మతపరమైన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ కుట్రలో ప్రధానంగా ముస్లిం మహిళా ఛాందస్సులదే కీలక పాత్ర. ఈ కుట్రలో భాగంగా ఇస్లామిక్ మహిళలు అడల్ట్ కంటెంట్ పరిశ్రమలో పనిచేస్తూ హిందూ పేర్లను వాడుతున్నారు. అసలు పేరు ఖదీజా ఉంటే దియా గౌడ్ అని, ఆసియా అని అసలు పేరు ఉంటే నీలా నంబియర్ అని పేర్లు పెట్టుకుంటున్నారు. మలయాళ ఫోర్న్ పరిశ్రమలో ఇవే ప్రధాన పేర్లు. ఇలా కేవలం రెండే. ఇంకా హిందూ పేర్ల ముసుగులో దాగి ఉన్నవారు చాలా మందే ఉంటారు. ఆసియా నిజానికి పుట్టుకతో ముస్లిం, కానీ నీలా నంబియర్ అని పెట్టుకుంది. ఇస్లాంలో ఇలాంటి నటనకు అనుమతి లేదు కాబట్టి తన పేరు మార్చుకున్నానని స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనే ప్రకటించింది. అందుకే ఎలాంటి వ్యతిరేకత రావద్దని వ్యూహంగా హిందీ పేరు పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె అదే హిందూ గుర్తింపుతో కమ్యూనిస్టు నటుడు అలెన్సియర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లోలా కటేజ్ అనే అడల్ట్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. అయితే కేవలం అడల్ట్ మూవీ ఇండస్ట్రీలోనే కాదు, రెడ్ లైట్ ఏరియాలో పనిచేయడానికి చాలా మంది వేశ్యలు కూడా హిందూ పేర్లను ప్రయోగిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమ శరీరాలను అమ్ముకోవడానికి హిందూ పేర్లను ఉపయోగించడంలో వారికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారట. అధిక సంఖ్యలో తమ శరీరాలను అమ్ముకునేది వారే కాబట్టి హిందూ మతాన్ని మరియు హిందూ మహిళలను అవమానించడానికి ఈ ఎజెండా ఎలా ప్రాచుర్యం పొందుతుందో ఈ కుట్ర ద్వారా ఇట్టే తెలిసిపోతుందంటున్నారు అనేక మంది. ఇక మరో ఉదాహరణ కూడా గుర్తు చేసుకుందాం. షాహీన్ పర్వీన్ గృహిణి తన ఇంటర్వ్యూలో తన చిన్ననాటి సంఘటనను గుర్తు చేసుకుంది. ఓ చోట పొరపాటున సాంప్రదాయం ఇస్లామిక్ పలకరింపుతో ఒకరిని మాట్లాడించిన సమయంలో తన అత్త వెంటనే తనను మందలించిందని, నోర్ముయ్, నమస్కారం ఉపయోగించు అని అన్నారని గుర్తు చేసుకున్నారు. ఇంతేకాకుండా చాలా మంది ఇస్లామిస్ట్ వర్కర్లు కూడా ఉద్యోగాలు పొందడానికి, ప్రార్థనా స్థలాల్లోకి వంట మనుషులుగా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి తమ పేర్లను, గుర్తింపును దాచిపెట్టేస్తున్నారు. ఇస్లామిస్టులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే ఎలా శిక్షణ ఇస్తారో ఇది చూపిస్తుంది. ఇస్లామిస్టు మహిళల పేర్లు మార్చుకోవడం కొత్తేమి కాదు. అది విస్తృతంగా బహిరంగంగా వాడుకలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ మొదలైంది. మరి ఇలాంటి వాళ్ళతో తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.